హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్. మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా బిజినెస్ జర్నీలో నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు వినండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్ రీచ్‌లో ఉన్నది ఏమీ లేదు. జస్ట్ నేనైతే స్టార్ట్ చేద్దాము. అలాగా ఒక్కొక్కరికి కొనుక్కున్న కొద్దీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. తర్వాత అయితే నేను ప్రమోట్ చేద్దాము, కొలాబరేట్ చేయిందాము. సో, దాని ద్వారా ఒక 1000 మంది చూస్తే ఒక్కరన్నా ఆర్డర్ పెట్టుకోరా, 10,000 మంది చూస్తే ఒక్కరన్నా ఆర్డర్ పెట్టుకోరా, లేకపోతే ఒక 1,00,000 మంది చూస్తే ఒక్కరన్నా ఆర్డర్ పెట్టుకోరా అని అనుకునేదాన్ని. కానీ ఫుడ్ బిజినెస్‌లో అయితే ఒక 1,00,000 మంది చూస్తే నిజంగా ఒక్కరు కూడా ఆర్డర్ పెట్టుకోరండి. ఎందుకంటే అది నేను నమ్మకానికి సంబంధించింది. అందరూ రియలా, ఫేకా అనుకుంటారు. సో, నేను అలాగా తర్వాత నాకు ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాతే నాకు అర్థమైపోయింది. ఈ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ వల్ల అయితే మనకు ఆర్డర్స్ ఏమీ రావు. జస్ట్ రీచ్ అయితే వస్తుంది. మన పేజ్ ఉందని తెలుస్తుంది అని చెప్పి అర్థమైంది. సో, అయినా సరే నేను ఎందుకు ప్రమోషన్స్, కొలాబరేషన్స్ చేపిచ్చానంటే మన పేజ్ ఉంది, మన పేజ్ రియల్ అని తెలియడానికి నేనైతే ప్రమోట్ చేపిచ్చాను. ఈ ప్రాసెస్‌లో నేనైతే ఒకళ్ళకి పికిల్స్ అయితే పంపించాను. నేమ్ అవన్నీ మెన్షన్ చేయను. వాళ్ళు నచ్చాయి, అన్నీ చేశారు. బట్ సెకండ్ టైం కూడా వాళ్ళు నన్ను అడిగారు. నేను వాళ్ళకి పంపించాను. పంపించినప్పుడు వాళ్ళు నాకు వీడియో అయితే అప్లోడ్ చేస్తామని, నేను ప్రతిసారి అడిగినప్పుడల్లా 2 డేస్ అండి, 2 డేస్‌లో అప్లోడ్ చేస్తాం, 2 డేస్‌లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. నాకు వీడియోస్ ఉన్నాయండి, సారీ అండి అంటే చాలా పొలైట్‌గా చెప్పేవారు. సో, నేను కూడా అయ్యో వీళ్ళని ఇబ్బంది పెడతానని చెప్పి మంత్లీ వన్స్ అలా మెసేజ్ చేసేదాన్ని అంతే. అయినా వాళ్ళు నాకు అలాగే చెప్పేవారు. 6 మంత్స్ తర్వాత నాకు కోపం వచ్చి వాళ్ళు పెట్టిన మెసేజెస్ అన్నీ సరే నేను ఫోన్‌లో స్క్రీన్‌షాట్ రాకపోతే మా హస్బెండ్ దాంట్లో వచ్చి ఫోటోస్ తీసి వాళ్ళకైతే పంపించి అడిగాను. 6 మంత్స్ నుంచి నాకు ఇదే సమాధానం చెప్తున్నారు. వీడియో అసలు అప్లోడ్ చేస్తారా లేదా నాకు చెప్పండి అని అంటే, అప్పుడు వాళ్ళు సారీ అండి వీడియో మిస్ అయిందన్నారు. నేనైతే ఎంత బాధపడ్డానంటే, ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ దగ్గర నుంచి అయితే ఒక ప్యాకెటే మిస్ అయిందనుకోవచ్చు. కానీ నేను నా 4 మంత్స్ బేబీతో ఎంతో కష్టపడి వాళ్ళ కోసం సెపరేట్‌గా పికిల్స్ పెట్టి పంపించాను. 6 మంత్స్ కూడా నేను ఎవ్రీడే వాళ్ళ వీడియో అప్లోడ్ చేస్తారేమోనని వెయిట్ చేశాను. ఎంత ఫీల్ అయ్యి ఉండానో. నేను అలా అడిగిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ కూడా అసలు ఏం మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు. నేనైతే వాళ్ళ పేరు గానీ, ఏది గానీ మెన్షన్ చేయను. నేను ఫేమస్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఫోటోస్ పెట్టి, వాళ్ళ మెసేజెస్ పెట్టి ఫేమస్ అయిపోవచ్చు. కానీ నాకు బాధగా అనిపిచ్చి జస్ట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని మీ అందరికీ తెలియడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వాళ్ళు పికిల్స్ తీసుకున్నారు కానీ, వాళ్ళ రివ్యూ కానీ, వీడియో కానీ అప్లోడ్ చేయలేదు. నాకు ఛాన్స్ ఉంది నేను ఫేమస్ అయిపోవడానికి వాళ్ళ ఫొటోస్ పెట్టుకుని. నాకు కానీ అటువంటి అవసరం లేదు. సో, ఇటువంటి ఫేక్ పర్సన్ కూడా ఉంటారు. సో, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మేమైతే 100% రియల్. సో, మీరు ట్రస్ట్ చేసి మా దగ్గర నుంచి ఏది ఆర్డర్ చేసుకున్నా 100% మీకు పంపిస్తాము. టేస్టీ అండ్ క్వాలిటీ గ్యారంటీ మాది. థ్యాంక్ యూ అండి.